హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు దసరా కదండీ! హ్యాపీ దసరా అందరికీ. ఒక రెసిపీ చేస్తున్నాను, స్వీట్ రెసిపీ. అది సేమియా కేసరి. దానికి కావాల్సిన పదార్థాలు సేమియా, డ్రై ఫ్రూట్, షుగర్ అండ్ ఘీ అండ్ వాటర్. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, అది వేడైన తర్వాత ఘీ వేసి, ఘీ కూడా కొంచెం వేడైన తర్వాత సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి రెడ్‌గా వచ్చే వరకు. ఇప్పుడు గోల్డెన్ కలర్‌లో రోస్ట్ అయింది కదండీ సేమియా. అది ఒక బౌల్‌లోకి తీసుకొని అదే బాండీలో సేమియా ఎంత తీసుకున్నామో దానికి 1½ అదే కప్పుతో తీసుకోవాలి వాటర్. తీసుకొని అది బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది బాయిల్ అవుతూ ఉండగా పక్కన ఇంకొక బాండీ పెట్టుకొని ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌లో నేను తీసుకున్నవి కాజు, బాదం అండ్ కిస్మిస్. అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి అందులో. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమియాని చూసుకోవాలి ముందు ఎలా ఉందో, సేమియా కుక్ అయిందో లేదో ఒకసారి చేత్తో బ్రేక్ చేసి చూడండి. బాగా కుక్ అయిన తర్వాతే షుగర్ వేసుకోవాలి, లేకపోతే సేమియా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ తీసుకుని షుగర్ అందులో వేసుకోవాలి. షుగర్ 1 కప్ సేమియాకి 3/4 కప్ షుగర్ కావాలి. అది 1 కప్ వేసుకున్న స్వీట్ బాగా తింటారు అనుకుంటే 1 కప్ వేసుకున్నా పర్వాలేదు. షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకొని అది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి ఆ సేమియాలో వేసేసి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో అయినా ముందైనా వేసుకోవచ్చు సాఫ్రాన్ కొంచెం వేస్తే కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కేసరి. లాస్ట్లో కొంచెం ఘీ మీకు ఎంత కావాలంటే అంత వేసుకుని ఘీ డిష్ అవుట్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.